రెనాల్ట్ డస్టర్ అయితే రీలాంచ్ అయింది. సో లెవెల్ అడ్జస్టింగ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు మనం. 360 ఏంటంటే మనకి బర్డ్ వ్యూ, ఎలాగంటే ఈగలు ఒక పైనుంచి చూసినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ తెలుగు, నేను మీ అంకేష్ శరత్. సో ఇప్పటి వరకు చేసిన కార్ వీడియోస్ అన్నిటికీ మీరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం రెనాల్ట్ నుంచి మళ్ళీ లాంచ్ అయిన డస్టర్ కార్ అయితే రివ్యూ తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఒకప్పుడు రెనాల్ట్ డస్టర్ అంటే ఒక మంచి సౌండ్ చేసిన కార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి డస్టర్ కార్ అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ రెనాల్ట్ డస్టర్ అయితే రీలాంచ్ అయింది. మనకి రెనాల్ట్ అనగానే క్లైంబర్ అయినా, ట్రైబర్ అయినా, క్విడ్ అయినా ఇలా చాలా కార్లు గుర్తొస్తాయి. అండ్ మళ్ళీ మనకి డస్టర్ అయితే మార్కెట్లోకి వచ్చేసింది అనమాట. అండ్ ఈ డస్టర్లో ఇప్పుడు ఏమేమి ఫీచర్స్ని యాడ్ చేశారు అన్నది కాకుండా దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంది ఏంటనేది కూడా మనం రెనాల్ట్ డస్టర్ గురించి చూసేద్దాం. అండ్ నేను ఇప్పుడైతే కుక్కట్పల్లి రెనాల్ట్ షోరూంలో ఉన్నానమాట. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఆ రివ్యూ అయితే చూసేద్దాం. సో ఇది డస్టర్ అనమాట, రీసెంట్గా లాంచ్ అయిన డస్టర్. సో దీని గురించి మనతో పాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హేమంత్ గారు ఉన్నారు. హేమంత్ గారు హాయ్. సో డస్టర్ అనగానే ఒకప్పుడు మంచి సౌండ్ చేసిన వెహికల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, అండ్ మళ్ళీ డస్టర్ రీలాంచ్ అయినట్టే అనుకోవచ్చు. అండ్ ఏంటి ఒకసారి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అండ్ కొత్తగా ఏమి యాడ్ చేశారు ఒకసారి చెప్తారా మా వ్యూస్ కోసం? కంప్లీట్గా ఇంతకుముందు అంటే మనకి 1.5 అలా ఇంజన్స్ ఉండేవి. కంప్లీట్ ఇప్పుడు ఏంటంటే మనకి 3 ఇంజన్స్ వస్తున్నాయి కంప్లీట్. ఫస్ట్ TCE 160 ఓకే టర్బో ఇంజన్ వస్తుంది, అండ్ ఇంకోటి TCE 100 ఈ 2 అనేది టర్బో ఇంజన్స్తోనే వస్తుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ 1.8 స్ట్రాంగ్ హైబ్రిడ్ వస్తుంది. ఓకే ప్రజెంట్ వరకు మనకి ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది మాత్రం మనకి దివాళీలో వస్తుంది. ఓకే ప్రజెంట్కి అయితే మనకి ఇది టర్బోతోనే ప్రజెంట్గా వస్తుంది మనకి. TCE 100 ఒకటి అండ్ TCE 160. ఇది ఇప్పుడు TCE 160. ఓకే. అండ్ ఇది మనకి పవర్ వచ్చే లోపల 163 పవర్తో వస్తుంది మనకి. అండ్ టార్క్ వచ్చేకి మీకు 280 Nm టార్క్తో వస్తుంది మీకు. ఇది 280 Nm ఇంజన్ వర్క్ వచ్చి. సో ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా మాకు? ఫ్రంట్ డిజైన్ అంటే ఇది మీకు ఇంతకుముందు అంటే ఓల్డ్ డిఎన్ఏని తీసుకొచ్చి దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు మనం. ఓకే. అండ్ ఇక్కడ లోగో చూసుకుంటే డస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే డస్టర్ అనేది మెయిన్ ఇక్కడ బ్రాండ్ అనేది అక్కడే చూపిస్తుంది లోగో. అవును. సో ఫ్రంట్ గ్రిల్ మీద లోగో వచ్చేస్తుంది, ఫ్రంట్ గ్రిల్ మీదే వచ్చేస్తుంది మీకు స్టైలిష్ లుకింగ్ అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్లో ఫినిషింగ్ వస్తుంది మనకి. ఓకే. ఇక్కడ లోపల ఇది మెయిన్ డిజైనింగ్ అనేది వెహికల్కి బెస్ట్ లుకింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఈ కలర్ అనేది ఓన్లీ ఐకానిక్ లిమిటెడ్ ఎడిషన్ వరకే వస్తుంది మనకి. ద బెస్ట్ కలర్ అనేది మౌంటైన్ కలర్ అంటాం, ఇది మనకి మౌంటైన్ గ్రీన్ అంటాం మనకి. ఓకే. అండ్ టెస్టింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ 10 lakh kilometers వరకు టెస్టింగ్ అయింది. సో ఇప్పుడు ఫ్రంట్ గ్రిల్ మీద డస్టర్ లోగో అండ్ కాకుండా LED బేసిక్ నుంచి LED మీకు వస్తుంది. ఈ డస్టర్ అనేది ఓన్లీ ఈ ఫినిషింగ్ అనేది డ్యూయల్ కలర్ అనేది మీకు ఓన్లీ టాప్ ఎండ్ వరకు వస్తుంది. టాప్ ఎండ్ లోనే మిగతా అది మీకు డస్టర్ ఎంబ్లెమ్ మొత్తం సేమ్ గానే ఉంటుంది మీకు. ఓకే. అండ్ కంప్లీట్ టాప్ ఎండ్ కాబట్టి ఇది మనకి సెన్సార్స్ అనేది మనకి ఇక్కడ 6 సెన్సార్స్ వస్తాయి. 6 సెన్సార్స్ ఫ్రంట్ లో. ఇక్కడ ఏంటంటే మామూలుగా అన్నిటి వెహికల్స్ కి ఫ్రంట్ వరకే ఇస్తారు, ఇక్కడ సైడ్ నుంచి యాడ్ చేస్తారు మనకి సెన్సార్స్. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి కూడా మనకి సెన్సార్స్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో దట్ ఏదైనా సైడ్ నుంచి వెహికల్ వస్తుంది, సైడ్ నుంచి కానీ మీకు ఎక్కువ అనేది ఈ విజువల్ కానీ మనకు డ్రైవింగ్ అనేది ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా ఈజీ పార్కింగ్ కానీ ఆ టైంలో మీకు ఈజీగా బాగుంటుంది డ్రైవింగ్ ఫీలింగ్ అనేది. ఇది ఏరోడైనమిక్ కోసమేనా? ఇది ఏరోడైనమిక్ వెంటిలేషన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది మీకు. ఓకే. రన్నింగ్ టైంలో. అండ్ మనకి ఫ్రంట్ అప్రోచ్ యాంగిల్ ఇది మీకు 26 వస్తుంది మీకు. ఓకే. అప్రోచ్ యాంగిల్ అనేది. డిప్రోచ్ యాంగిల్ అనేది మీకు 34 వస్తుంది. 34. ఓకే. ఇది ద బెస్ట్ సెగ్మెంట్ అంటాం మనం డ్రైవింగ్ ఫీలింగ్ కానీ. అండ్ టైర్ దగ్గర వచ్చేలోకి మనకి ద బెస్ట్ అంటే 18 inch R18 వస్తుంది మీకు. ఇది 18 inch అలా వీల్స్ వస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే 225/55 వస్తుంది విడ్త్ అండ్ లెంత్ మీకు. ద బెస్ట్ సెగ్మెంట్ అనేది మీకు. సో ఇప్పుడు వీళ్ళు సిఎట్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా దీనికి? సిఎట్ అనే కాదు, MRF కానీ ఎనీథింగ్. ఓకే. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ద బెస్ట్ అనేది మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 212 వస్తుంది. 212 12 mm వస్తుంది. అండ్ ఇక్కడ డస్టర్ లోగో అనేది మనకి
ఫ్రంట్ ఇచ్చారు కదా, ఓకే కంపెనీ బ్రాండ్ అనేది మాత్రం ఇక్కడ ఇస్తారు మనకి. ఓకే. సైడ్ సో డస్టర్ ఐకానిక్ అనేది ఐకానిక్ అనేది మనకి, ఇది కూడా మీకు ఏంటంటే హిమాలయన్ చూపించుకోవటానికి మనకి మెయిన్ బ్రాండ్ అదే అనేది అదే. ద బెస్ట్ అనేది. ఓకే. అండ్ ఇంకా సైడ్కి వచ్చేలకు మీకు ఇండికేటర్స్ అనేది ఓఆర్విఎమ్స్ వస్తుంది అండ్ క్రోమ్ ఫినిషింగ్ స్టైల్ ఫినిషింగ్. ఓకే. అండ్ ద బెస్ట్ అనేది మీకు సైడ్ 360 మల్టీవ్యూ కెమెరా మీకు వస్తుంది, మీకు 3Dతో వస్తుంది ఇది. అండ్ మీకు కెమెరా దగ్గరికి వచ్చాక మీరు టర్నింగ్ చేసేటప్పుడు కెమెరా కూడా రొటేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ ట్యాప్, జస్ట్ సింగిల్ ట్యాప్ అనమాట. సో ఇది కింద సెన్సారింగ్ టెలిగేట్ ఏం కాదు కదా? లేదు, ఓన్లీ బటన్ ట్యాపింగ్ వస్తుంది బటన్ ట్యాపింగ్. సో ఇప్పుడు ఎంత బూట్ స్పేస్ ఎంత? 700. ఇది బూట్ స్పేస్ వచ్చేలకి మీకు కంప్లీట్ కాదు, ఇక్కడ పార్సల్ ట్రే వరకు వచ్చేలకి మీకు 518 బూట్ స్పేస్ వస్తుంది. ఓకే. కంప్లీట్ ఈ పార్సల్ ట్రే రిమూవ్ చేసినప్పుడు మీకు కంప్లీట్ హెడ్ రెస్ట్ దాకా అనుకుంటే 700 బూట్ స్పేస్ వస్తుంది మీకు. 700 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఓకే. స్పేర్ వీల్ రాదు, స్పేర్ వీల్ ఇక్కడ మనకి పంచర్ కిట్ ఇస్తారు, మనకి పంచర్ కిట్ మాత్రమే ఇస్తారు, స్పేర్ వీల్ ఇవ్వట్లేదు. ఓకే. అండ్ జాక్ మౌంట్ అనేది మనకి ఇక్కడ సైడ్ ఇస్తారు, ఇక్కడ వస్తుంది. ఓకే. జాక్ మౌంట్ అనేది అక్కడ సైడ్ ఇచ్చేస్తారు, అక్కడ సైడ్ ఇచ్చేస్తారు మీకు. అంటే వెహికల్ ఎక్కువ హెవీ ఐటమ్స్ అనేది కనిపించకుండా సో సింపుల్ గా మీకు పార్సల్ ట్రే అనేది లేకుండా చూస్తే మాత్రం కంప్లీట్ 700 లీటర్స్. పార్సల్ ట్రే వరకు అయితే మీకు 518 బూట్ స్పేస్ వస్తుంది మీకు. ఓకే. సో రేర్ ఒక్కసారి ప్రొఫైల్ జస్ట్ ఇది కూడా సింగిల్ బటన్ ట్యాపింగ్. సింగిల్ ట్యాపింగ్. ఇది మనకి హెడ్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉందనుకోండి, అది కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఉంది, ఇక్కడ దాకా పెట్టుకుంటాం. ఓకే. అడ్జస్ట్ దాకా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ లాంగ్ ప్రెస్ అనేది బటన్ ఉంది కదా, లాంగ్ ప్రెస్ 2 times మీకు సౌండ్ వస్తుంది. అది 1 2. ఓకే. ఓకే. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ అది ఫిక్స్ చేసుకోవడానికి అలా 2 ఫిక్స్ చేసేసుకుంటాం మనం. నెక్స్ట్ మీకు సింపుల్ ట్యాప్ 1 2. ఓకే. ఫస్ట్ లాకింగ్ అనేది ఒకటి వస్తుంది అండ్ లాకింగ్ కంప్లీట్ 2 వస్తుంది మీకు. ఇప్పుడు నేను ఈ లెవెల్కి హై పెట్టుకున్నాను కాబట్టి అక్కడికి వచ్చి మీకు స్టాప్ అయిపోతుంది. ఓకే. సో లెవెల్ అడ్జస్టింగ్ అనేది లెవెల్ అడ్జస్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు మనం. నైస్. జస్ట్ సింగిల్ ట్యాప్ బటన్తో క్లోజ్ అయిపోతుంది. అండ్ రేర్ అండ్ అంటే ఇప్పుడు డిఫాగర్ లైన్స్ వైపర్ కాకుండా కింద ఎలా ఉంది ఒకసారి చూద్దాము. ఇది బ్యాక్ బంపర్ చూసుకుంటే మీకు ద బెస్ట్ డిజైన్ అనుకోవచ్చు. సో వెనక యాజ్ యూజువల్ రెనాల్ట్ లోగో, కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్, కనెక్టెడ్ టైల్ ల్యాంప్. ఇది మనకి లోగో అనేది రీసెంట్ గా మనకి అప్గ్రేడ్ అయింది కాబట్టి రెనో. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ మీకు. సో ఇప్పుడు ఇది టర్బో 160 ఏంటంటే టర్బో 160 అనేది మనం ఇంజిన్ కెపాసిటీ గురించి మనం చెప్తాము. నార్మల్ గా అందరూ ఏంటంటే 1.5 అలా చెప్తారు. ద బెస్ట్ ఉండాలంటే మీకు 1.6 అనేది ద 160 అనేది మనం కొంచెం ప్రీమియం గా చెప్పుకోవడానికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది షార్క్ ఫిన్ నుంచి ఇది కూపీ డిజైన్ కూడా మార్చినట్టున్నాడు కదా వెనక. మీరు ఇక్కడ చూసుకున్నట్టే ఈ డిజైన్ అనేది ఇప్పుడు దాకా ఏ సివిల్లోనూ ఇలా మీకు కనపడి ఉంటుంది మ్యాక్సిమం. సో ఇదంతా ఫ్లాట్ ద బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు మీరు. సో అవుట్ సైడ్ ఆఫ్ ది కార్ చూసాం కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ ఆఫ్ ది కార్ లోకి వెళ్దాం. సార్ ఇంటీరియర్ ఎలా చేంజెస్ ఇచ్చారు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైవర్స్ సిట్టింగ్ అనేది ఇది జెట్ ప్యాక్ మీకు ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, దాన్ని ఇన్స్పైర్ చేసుకొని ఈ డిజైనింగ్ అనేది ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాటిలో కాక్పిట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. జెట్ కాక్పిట్ ఇప్పుడు ఒక జెట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఇక్కడ కూర్చుంటారు, తన కంట్రోల్స్ ఎలా ఉండాలి అనేది ఆ విజువల్ అనేది ఇక్కడ డిజైనింగ్ అనేది తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ద బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే. మామూలుగా అందరూ ఏమనుకుంటారు ఇలా డిజైన్ ఇవ్వటం వల్ల ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు మీకు ఇక్కడ. విజువల్ అనేది ద క్లారిటీగానే వస్తుంది మీకు. ఓకే. అండ్ 10.25 టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ నావిగేషన్ అనేది మనకి టీఎస్టీలో కూడా వచ్చేస్తుంది మనకి. ద బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ కర్వ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనుకోవచ్చా క్లస్టర్, అది మొత్తం ఇన్ఫోటైన్మెంట్ కలిపి కర్వ్ లాగా డిజైన్ మీకు ఇచ్చారు. సో మీరు ఇందాక చెప్పింది ఎల్లో గ్రీనిష్ ఎల్లో లైనింగ్ అనేది ఇది లెదర్ కి ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే డస్టర్ ఎంబ్లమ్ అనేది కూడా విత్ స్టిచ్చింగ్ తోనే వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ తోనే సింగిల్ ట్యాప్ అన్నమాట. సింగిల్ ట్యాప్ లో మీకు స్టార్ట్ అయిపోద్ది. సో ఇది టోటల్ గా 10 inches ఉంది. 10 inches. అది కూడా క్లస్టర్ కూడా మొత్తం కంబైన్డ్ అన్నమాట. కంబైన్డ్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మనకి 360 ఇందాక మీకు చెప్పాను కదా, అదే సేమ్ అంతే. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఉంది. ఇప్పుడు రొటేషన్ చేస్తే మీకు ఈజీగా రేడియస్ ఎంత తిరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కెమెరా కూడా రొటేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా కూడా టర్న్ అవుతుంది. ద బెస్ట్ సెగ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అదే అర్థమైంది. ఎస్.
సో కెమెరా తిరగడం వల్ల మీకు కొంచెం విజువల్ అనేది మనకి ఆ సైడ్ ఉన్నది కూడా మనకి ఆ టర్నింగ్ అనేది ఈజీగా క్లారిటీగా తెలిసిపోతుంది, క్లారిటీగా మనకు కనపడుతుంది. అండ్ తర్వాత ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ క్యామ్ సెన్సార్ ఇది. మనం ఫ్రంట్ పార్కింగ్ చేసుకున్నాం. మామూలుగా అయితే రివర్స్ చేసినప్పుడు రివర్స్ కెమెరాలో మనకి ఎంతవరకు దాని సెన్సింగ్ అనేది మనకు చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి మనకి దగ్గరికి వెళ్ళగానే దాని వరకు మీకు వార్నింగ్ అనేది వార్నింగ్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా సైడ్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా, 6 సెన్సార్స్ ఉండడం వల్ల. ఇది కూడా 3D కెమెరాతో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సైడ్ పార్కింగ్ ఇప్పుడు మనం సెలార్లో పార్క్ చేసుకుంటున్నాం. సైడ్ విజువల్ అనేది మనకి ఎగ్జాక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోద్ది మీకు. ఓకే, ఇక్కడ సైడ్ గైడ్ లైన్స్, సైడ్ లైనా. ఓకే, సైడ్ గైడ్ లైన్స్ మీకు ఇది ఎగ్జాక్ట్ టైర్ రొటేషన్ కానీ స్టడీ ఉందా లేదా అనేది మీకు గైడ్ లైన్స్ తో వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కింగ్ వచ్చేస్తుంది మీకు. ఇది కంప్లీట్ 360 ఏంటంటే మనకి బర్డ్ వ్యూ. ఎలాగంటే ఈగలు ఒక పైనుంచి చూసినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది మీకు. సైడ్ నుంచి కానీ మీరు ఎక్కువ ట్రాఫిక్ ఏరియాలో ద బెస్ట్ వ్యూ అనేది చెప్పుకోవచ్చు, కనిపించేసి మనకు సైడ్ అటు ఇటు వెహికల్స్ ఉన్నా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఈజీగా పక్కనే ఉంది అనేది ఏంటి. అవును. అంటే ఇక్కడ మనం సింగిల్ ట్యాప్. ఓకే, సింగిల్ ట్యాప్ అన్నప్పుడు మీకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మ్యాట్ ఫినిషింగ్ అనేది వెళ్ళిపోయి తర్వాత మీకు ఆ షీల్డ్ అనేది ఓపెన్ అయిపోద్ది. అండ్ ఇంకా లాంగ్ 1 ట్యాప్ చేసినప్పుడు మీరు కంప్లీట్ లాంగ్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ లో ఇక్కడ వరకే వస్తుంది, నెక్స్ట్ ప్రెస్ సెకండ్ అటెంప్ట్ మీకు లాంగ్ వెళ్ళిపోద్ది మీకు ఎంతగా అది. అండ్ ఓన్లీ మనకి మ్యాట్ కంప్లీట్ మ్యాట్ వెళ్ళాలన్నప్పుడు, ఎందుకంటే రైనీ సీజన్లో ఎక్కువ విజువల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నైతే ఇది సపోర్టర్ చిల్డ్రన్స్ అలా ఉంచుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పట్టుకోవడానికి గ్రిప్కి వాటికి ఉంటుంది మీకు ఇది. అండ్ ఇందాక చెప్పినట్టు మీకు యాంటీ పించ్ అనేది మనకి చేయబెట్టినా కానీ సెన్సింగ్ అయ్యి బ్యాక్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిల్డ్రన్ సేఫ్టీ కోసం మెయిన్. సో పొరపాటున ఏమైనా చేతులు అలా పెట్టినా కూడా అది వెళ్ళిపోద్ది, సెన్సార్ ఉంటుంది దానికి కూడా. అంటే ఇక్కడ IRVM ఇదేంటంటే మీకు ఎలక్ట్రికల్ గా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ లైట్స్ పడినప్పుడు ఏంటంటే అదే ఆటో డిమ్మింగ్ తీసుకొని మీకు సెన్సింగ్ తో మీకు సో ఎలక్ట్రిక్ రేర్ వ్యూ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాడు. ఓకే, బ్లర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకి, ఆ విజువల్ అనేది మనకి క్లారిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెన్సార్స్ ఫ్రంట్ అనేది ఇక్కడ లెవెల్ 1 అడాస్ అని చెప్పలేము, లెవెల్ 2 అని కూడా కాదు, అడాస్ అంతవరకు ఇది మనకి. అండ్ విత్ రెయిన్ సెన్సింగ్ వైపర్ కూడా దీంట్లోనే మనకి యాడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఫ్రంట్ అసిస్ట్స్ కానీ ఇవన్నీ యాడ్ ఆన్స్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హాట్ ఫైబర్. ఓకే, ఈ ఫినిషింగ్ అనేది ప్రీమియం లుకింగ్ వస్తుంది మీకు. దానికి మ్యాచ్ చేయడానికి అలా డిజైన్ అంతా చేయడం జరిగింది అంటే ఈ ఫినిషింగ్ అంతా కూడా అంతే. ఓకే, ఎందుకంటే ఇది ద టాప్ ప్రయారిటీ ఆఫ్ బెస్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా డ్రైవర్స్ వెహికల్ అంటే ఇంకా డ్రైవర్స్ వెహికల్ అంతే. ఇంకా సో ఇప్పుడు మనం చూస్తుంది ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్? మనకి పెట్రోల్ DCT టర్బో ఇంజిన్ కంప్లీట్ టాప్ అండ్ ఇది ఐకానిక్ మనకి. అండ్ ఇక్కడ మనకి AC సెకండ్ థాట్, ఎందుకంటే మనం బండిలో కూర్చోగానే ఒకటి డ్రైవింగ్, సెకండ్ AC కూలింగ్ చూసుకుంటాం. సో ఇక్కడ AC అనేది ఏంటంటే మనకి డ్యూయల్ జోన్ AC. ఇంతకు ముందు ఉన్న వెహికల్స్ ఏంటంటే ఒకటే AC వల్ల ఒకరికి AC తక్కువ కావాలి, ఒకరికి AC ఎక్కువ కావాలని దగ్గర ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ద బెస్ట్ ఏంటంటే ఇప్పుడు సింక్ అనేది ఆన్లో ఉంది, ఆఫ్ చేసి ఉన్నాను నేను. ఇప్పుడు డ్రైవర్కి ఎంత AC కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కో ప్యాసింజర్కి ఎంత కావాలో కూడా ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఈక్వలైజ్డ్గా. ఓకే, ఇక్కడ ఏంటంటే అది రొటేషన్ చేయటం వల్ల మీకు బ్యాక్ బోన్కి సపోర్ట్ వస్తుంది. సో బ్యాక్ బోన్ అనేది పెయిన్ రాకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఈజీగా డ్రైవ్ చేసుకుంటే లంబార్ సపోర్ట్ కోసం లంబార్ సపోర్ట్ అనేది మీకు వస్తుంది. నో పెద్ద నాబ్ వచ్చేది ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ షిఫ్టర్ అనేది ఎలక్ట్రికల్ షిఫ్టర్, ఎందుకంటే ఇది సెన్సార్స్తో ఉంటుంది. మనం ఏసీని ఎమ్మటే ఆటో సెన్సింగ్ తీసుకొని ద గేర్లోకి వెళ్ళిపోద్ది మీకు. ఓకే, ఇప్పుడు డ్రైవ్ మోడ్ ఉంది మనకి, ఇక్కడ సింబల్స్ అనేది చూపిస్తుంది మనకి. ఇక్కడ డ్రైవ్ మోడ్ ఆటోమేటిక్ వెళ్ళింది. ఇప్పుడు న్యూట్రల్ చేసుకోవాలి, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి న్యూట్రలైజ్ అయిపోద్ది. ఓకే, అండ్ లాంగ్ మళ్ళీ డబల్ ట్యాప్ చేసినప్పుడు మీకు రివర్స్కి వెళ్ళిద్ది. అండ్ సేమ్ అంతే, లాంగ్ ప్రెస్ చేస్తే మీకు న్యూట్రలైజ్ అయిపోద్ది. లేదనుకుంటే పార్క్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ పార్కింగ్ వస్తుంది మీకు. మైనస్ చేస్తాం, ప్లస్ అప్పుడు ఓవర్టేక్ అనేది ఈజీగా చేయొచ్చు మనం. అండ్ క్రూజ్ కంట్రోల్ కానీ, అండ్ ఇది కూడా మీకు అండ్
లైన్ కీప్ అసిస్టెన్స్ కానీ మీకు ఇవన్నీ దీంట్లోనే స్టీరింగ్లోనే మీకు ఆల్మోస్ట్ అనేది కవర్ స్విచెస్ అనేవి కవర్ అవుతాయి. అండ్ ఇంకోటి క్రూజింగ్ అనేది విత్ 0 స్టాప్ అండ్ గోతో వస్తుంది మీకు. మనం క్రూజ్ అనేది పెట్టుకోవచ్చు 65 స్పీడ్తో. మీకు వెహికల్ ట్రాఫిక్లో ఆగింది, ఐడియల్లో అదే ఆటోమేటిక్గా స్టాప్ అండ్ గో అనేది మీకు వచ్చేస్తుంది. వెహికల్ అనేది మూమెంట్ అదే తీసుకుంటుంది, ఎగ్జాక్ట్ మళ్ళీ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ వాల్యూమ్స్ మెయిన్. అండ్ ఇక్కడ మనకి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేలకి ఆర్కమిస్ స్పీకర్స్ అనేది వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ వాల్యూమ్ అనేది మామూలుగా ఇక్కడ మనకి ఇక్కడ కనపడలేదు అనుకుంటారు, ఇక్కడ ఎక్కడ మీకు. సో వాల్యూమ్ బటన్ ఇక్కడ కనపడలేదు కాబట్టి వాల్యూమ్ బటన్స్ అనేది మనకి 2 టైప్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇస్తారు. పైన స్క్రీన్ మీద పైన స్క్రీన్ మీద ఒకటి వస్తుంది మీకు. అండ్ సెకండ్ థింగ్ డ్రైవర్ కన్వీనియన్స్. ఓకే, ఇది కో ప్యాసింజర్ కన్వీనియంట్ కోసం, అది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కోసం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మోడ్స్ సోర్స్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అండ్ కంప్లీట్ సీట్ అనేది మీకు బకెట్ సీటింగ్ టైప్ వచ్చేస్తుంది. ఓకే, ఈజీ కంఫర్ట్ సీటింగ్ అనేది. అండ్ ఇది కంప్లీట్ చూసుకుంటే మీకు 60-40 స్ప్లిట్టింగ్తో వస్తుంది. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్తో వస్తుంది. ఓకే, అండ్ మిడిల్ మీకు ఏసీ వస్తుంది. అండ్ ఇక్కడ మిర్రర్స్కి వచ్చేలకు మీకు ఆటో మిర్రర్స్ వస్తాయి, 1 ట్యాప్తో వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ లెగ్ రూమ్ అనేది మీకు ఫ్రీ కంఫర్ట్ అనేది వస్తుంది ఎక్కువ. ఇది నార్మల్ ఉంది కాబట్టి సరిపోయింది. సో ఇది బకెట్ సీట్ టైప్ ఇచ్చారు అనమాట, బకెట్ సీట్ టైప్. అండ్ మిడిల్ మనకి ఆర్మ్ రెస్ట్తో వస్తుంది మీకు. ఇక్కడ మిడిల్ ఆర్మ్ రెస్ట్ చూపించండి, ఓపెన్ చేయండి. ఆర్మ్ రెస్ట్ విత్ హోల్డర్సా? అవును, ఆర్మ్ రెస్ట్ విత్ హోల్డర్స్, మొబైల్ కానీ మనకు సంథింగ్ వాటర్ బాటిల్స్ కానీ అట్లా మీరు ఫిక్స్ చేసుకోవడానికి వస్తుంది మనకి. 6 వే కదా. అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎలక్ట్రికల్గా వస్తుంది. ఫస్ట్ వన్ ఫ్రంట్ అని అన్నప్పుడు మనకి ఈ బటన్ అనేది ఫ్రంట్కి ప్రెస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 1. అండ్ ఇదే బటన్ మనం బ్యాక్ ప్రెస్ చేసుకోవచ్చు, అది 2 వే వస్తుంది. ఇప్పుడు ఓకే, 2 వే అయిపోయింది. అండ్ 4th వే, 3rd వే వస్తుంది మీకు. దిస్ ఈజ్ రిక్లైన్ ఇంక్లైన్. ఓకే, రిక్లైన్ ఇంక్లైన్, థర్డ్ రిక్లైనింగ్ ఇంక్లైనింగ్ 4 వే. అండ్ ఇక్కడ హైట్ అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఇది అప్, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు డౌన్. ఓకే, ఇలా మీకు కంప్లీట్ వస్తుంది మీకు 6 వే అనేది. సో కంప్లీట్ ఫ్రంట్ 2 సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్. వెంటిలేటెడ్ సీట్స్. వెంటిలేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది మనకి బటన్ అనేది. మామూలుగా అయితే అన్ని వెహికల్స్కి ఒక ఫ్రంట్ అనే మిడిల్ పాయింట్లో ఇస్తారు. మనకేందో వెంటిలేషన్ సీట్స్ అనేది సీట్కే ఇచ్చేస్తారు ఎక్కడికక్కడ. మనకి ఎంత టెంపరేచర్ కావాలనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు మీరు 3 పాయింట్స్తో. సో దీంట్లో ఇప్పుడు ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి, లేవు కదా, ఓన్లీ నార్మల్ ఇది ఒకటే ఉంది. వస్తాయి మీకు నార్మల్ కలర్స్ కూడా వస్తాయి మనకి. కలర్స్ ఏంటంటే వైట్, బ్లాక్, సిల్వర్ అండ్ బ్లూ అండ్ రెడ్ అండ్ మౌంటైన్ గ్రీన్. అదే కాకుండా డ్యూయల్ టోన్ కూడా ఒక 4 కలర్స్ టోన్ మనకి వైట్ అండ్ బ్లాక్ ఇలా వస్తుంది మీకు. అండ్ ప్రైస్ ఇప్పుడు యాక్చువల్లీ మొన్న ప్రైస్ చెప్పలేదు, మరి ఇప్పుడు ప్రైస్ అనౌన్స్ చేశారు. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత వస్తుందని, షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది అసలు? యాక్చువల్లీ షోరూమ్ ప్రైస్ అనేది మీకు కంప్లీట్ ఇక్కడ మనకి ఆర్ పాస్ అనేది ఒకటి పెట్టారు. అండ్ కంప్లీట్ షోరూమ్ ప్రైస్ అనేది పెట్టారు. ఓకే, ఆర్ పాస్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్ షోరూమ్ అనేది మీకు 10,29,000 పడుతుంది. 10,29,000. అది కూడా మీకు TCE 100 స్టార్టింగ్. అంటే ఇది నార్మల్గా మీకు ఆర్ పాస్లో కాకుండా నార్మల్గా బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 10,49,000 దాకా మీకు నార్మల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు వేరియంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ డస్టర్లో ఏమేమి ఉన్నాయి అంటే వేరియంట్స్ కావచ్చు? ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇంజన్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఇంజన్ వచ్చి మీకు TCE 100. దీంట్లో మనకి 3 వేరియంట్స్ వదులుతున్నాము, అథెంటిక్ అండ్ ఎవల్యూషన్, టెక్నో. ఇంతవరకు వస్తుంది మీకు TCE 100కి. అండ్ తర్వాత మీకు TCE 160. దీంట్లో ఏంటంటే 4 వేరియంట్స్ వస్తాయి మీకు. అథెంటిక్ అనేది మామూలుగా అది కామన్గా వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఏంటంటే మీకు స్టార్టింగ్ 4 వేరియంట్స్ ఏంటంటే ఎవల్యూషన్, టెక్నో ప్లస్ ఐకానిక్. 4 వేరియంట్స్ ఐకానిక్ వీటితో వస్తుంది. అండ్ ఐకానిక్ లిమిటెడ్ ఎడిషన్ అంటే ఇలా వస్తుంది మీకు. ఇది ఈ ఐకానిక్ బ్లాక్ అలై వీల్స్ కానీ ఓన్లీ మీకు ఏంటంటే లిమిటెడ్ ఎడిషన్లో మీకు యాడ్ అవుతుంది. అన్ని వెహికల్స్కి ఏంటంటే ఇట్లా ప్రెస్ చేసి లేపాలి. అవును, దీనికి ఏంటంటే హైడ్రాలిక్తో వస్తుంది మీకు, గ్యాస్ లింక్. ఓకే, 2 హైడ్రాలిక్స్ అనేది వచ్చేస్తుంది మీకు. అండ్ ఇది మీకు ఇంజన్ వచ్చేకి 160 PSతో TCE వస్తుంది. అండ్ 163 PS పవర్ వస్తుంది. 280 Nm టార్క్తో వస్తుంది మీకు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. 50 లీటర్స్ ఉంటుంది. 50 లీటర్స్. సో మీరు అంటే ఫైనల్లీ డస్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డస్టర్ అనేది ఫస్ట్ సెగ్మెంట్ మనకి ఇండియాకి SUVని
తీసుకొచ్చింది కూడా మన డస్టరే, డస్టర్ అవును అంటే రెనాల్ట్ వాళ్ళు. అవును. సో చెప్పాలంటే దీన్ని నెక్స్ట్ లెవెల్లోనే చూసుకోవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా రెనాల్ట్ డస్టర్, అండ్ చాలా బాగుంది. మీకు ఈ కార్ నచ్చినా ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకున్నా డెఫినెట్లీ వీడియోని షేర్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. తెలుగు వన్.